ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మనం లేటెస్ట్ అప్డేట్స్ చెక్ చేసినట్లయితే కనుక డిఎస్సి నోటిఫికేషన్ పైన మనకి చాలా మంది సమస్యలు అయితే ఉన్నాయి. డిఎస్సి అభ్యర్థులకి ఆ యొక్క సమస్యలకు సంబంధించి డిఎస్సి అభ్యర్థులు ఎటువైపు ముందడుగు వేస్తున్నారు. రేపటి నుంచి మనకి జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, అదేవిధంగా 8వ తారీఖున చలో విజయవాడ ధర్నా కార్యక్రమం కూడా డిఎస్సి అభ్యర్థులు అయితే మనకి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే అందులో ఏం చేయబోతున్నారు, ఏం అంశాలపై మనకి ఈ యొక్క ధర్నాలు అయితే చేపట్టున్నారు అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే కనుక డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి. ఏవైతే డిఎస్సి సమస్యలు ఉన్నాయో అవి ప్రభుత్వం దృష్టికి వెళ్ళి వారు ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులు ఎంతమంది ఆందోళన పడుతూ ఉన్నారా, దీనికి సంబంధించి నిర్ణయం మార్చుకోవాలని ప్రభుత్వం దృష్టికి వెళ్ళేంత వరకు కూడా మీరు షేర్ చేయండి. ఈ యొక్క మీడియాకి మీ యొక్క బాధలు అనేది తెలియచేసుకోండి. ఎందుకంటే మనకి ఈ యొక్క అనేక పోరాటాల ద్వారా మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే 16,347 పోస్టులకు సంబంధించి గాను మనకి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో డిఎస్సికి సమయం ఇవ్వమని నిన్న ప్రజా దర్బార్లో మనకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలిశారు. అయితే ఆయన ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండానే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు అయితే ఉండబోతున్నాయని వారు ప్రజా దర్బార్లో తెలియజేశారు. అయితే ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు చేయవలసిన పనులు ఏంటి అంటే కనుక రేపు అనగా బుధవారం 7వ తారీఖున మే 7వ తారీఖున అన్ని జిల్లాల్లో ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకి ప్రతి జిల్లాల్లో కూడా రేపు బుధవారం సమయం వృధా కాకుండా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు పుస్తకాలు తెచ్చుకుని చదువుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో మనకి రేపు ఏర్పాటు చేశారు. అయితే ఈ యొక్క మన ముందు మరో మార్గం లేదు అని, భవిష్యత్తు కోసం మనమే పోరాడాలని మనకి ఈ విధంగా రేపు అన్ని జిల్లాల్లో వృధా కాకుండా పుస్తకాలు తెచ్చుకుని నిరసన కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. ఆ యొక్క నిరసన కార్యక్రమాల్లోనే మనకి ఏమేమి అంశాలు వారు అడుగుతూ ఉన్నారంటే కనుక డిఎస్సి అభ్యర్థులు ఇక్కడ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా అర్హత 40% తగ్గించాలని, అలాగే ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండాలని, ఇక ప్రిపేర్ అవ్వడానికి ముఖ్యంగా 90 రోజుల సమయం కావాలని వారు కోరుతూ ఉన్నారు. ఇక డిఎస్సి నోటిఫికేషన్ లో వయో పరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని వారు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులు రేపు మనకి బుధవారం ఈ యొక్క కార్యక్రమం నిరసన కార్యక్రమం అయితే చేపడుతూ ఉన్నారు. అలాగే మనకి చలో విజయవాడ కార్యక్రమం కూడా మనకి ఏర్పాటు చేస్తున్నారు. అది మే 8వ తారీఖున. అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే మనకి ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా టెట్ కావాలని ఎవరు అనుకుంటున్నారో, అంటే కొత్తగా 2023-25 బ్యాచ్ల్లో ఎవరైతే డిఈడి బిఈడి చేసి ఉన్నారో వారికి టెట్ కావాలి అనుకున్నవారు, అలాగే టెట్లో క్వాలిఫై కానివారు, ఇప్పటివరకు కూడా టెట్ క్వాలిఫై కానివారు, టెట్లో తక్కువ మార్కులు ఉన్నవారు, ఇక డిఎస్సికి సమయం 90 రోజులు కావాలనుకున్నవారు, నార్మలైజేషన్ రద్దు, ఈ యొక్క సమస్యలు ఎవరైతే కావాలి అనుకుంటున్నారో ఆ యొక్క సమస్యలపైన 8వ తారీఖున డిఎస్సి అభ్యర్థులు చలో విజయవాడ కార్యక్రమం అయితే ఏర్పాటు చేసి ఉన్నారు. డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా ఏదో ఒక సమస్యతో వయో పరిమితి, ఎందుకంటే మనకి రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు, ఎందుకంటే 2018 తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనకి 7 సంవత్సరాలకు గాను డిఎస్సి నోటిఫికేషన్ అనేది వచ్చింది. అందుకని చాలా మంది అభ్యర్థులు వయో పరిమితి వల్ల మనకి నష్టపోతూ ఉన్నారు. అందుకని 47 సంవత్సరాలకి వయోపరిమితి పెంచాలని, ఇక డిఎస్సి అభ్యర్థులకి కూడా అర్హత 40% మార్కులకి మనకి తగ్గించాలని, అంటే అర్హత డిగ్రీ ఈ యొక్క మార్క్స్ లో మనకి 45%, 50% ఇచ్చారు కదా, వాటిని 40% తగ్గించాలని, ఒక జిల్లాకు ఒక పేపర్ ఉండాలని డిఎస్సి అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. మీ యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పనిసరిగా డిఎస్సి అప్డేట్స్ అనేవి మన ఛానల్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. 90 రోజుల సమయం అయితే ఖచ్చితంగా మనకి కావాలని ప్రతి అభ్యర్థి కోరుతూ ఉన్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏం తెలియజేశారంటే ప్రజా దర్బార్ కార్యక్రమంలో వారైతే ఎట్టి పరిస్థితుల్లోనూ షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు జరిగిపోతాయని వారు తెలియచేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క ధర్నాలు చేపడితే కనుక వాటిపై స్పందించి ఏమైనా సమయం పొడిగిస్తుందా అనేది మనం వేచి చూడాలి. ఏమైనా అప్డేట్ వస్తే నేను ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క సమస్యలపైన పోరాడండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.